హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియోని ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే ఆర్టీసీలో కొత్తగా 3039 జాబ్స్ భర్తీ చేస్తామన్నట్లుగా ఎప్పటి నుంచో మనకు వార్తాపత్రికల్లో వస్తుంది. అంటే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తా ఉంది. మరి దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం, ఆర్టీసీలో కొత్తగా 3039 మరి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నట్లుగా చెప్పడం జరిగింది. ఇందులో వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే కనుక జనవరిలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మరి వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సార్ టెట్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం కానీ మరి పూర్తి స్థాయి షెడ్యూల్ అనేది మరి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు, మరి ఇంకెప్పుడు ఇస్తారు టెట్ పూర్తి షెడ్యూలు ఇంకెప్పుడు అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా మనకు మిగిలింది కేవలం 14 రోజులు మాత్రమే. మరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ యొక్క పూర్తి స్థాయి షెడ్యూల్ కోసం లక్షల మంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు మరి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి టెట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మరి అంటే మనకి ఇంకా కేవలము 14 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయినా సరే ఇప్పటి వరకు మరి ఏ జిల్లాకు ఏ సబ్జెక్టుకు ఎప్పుడన్నటువంటి పూర్తి షెడ్యూల్ ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు. మనకు గతంలో మే నెలలో మరి మొదటిసారి టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ సంవత్సరంలో మరి టెట్ పరీక్షలకు 15 రోజుల ముందే మరి దాని యొక్క షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈసారి మరి మరింత ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన మరి ఎస్సీఆర్టీ వర్గాలను మరి సంప్రదించగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక పూర్తి స్థాయి షెడ్యూల్ అనేది మేము ఇచ్చేందుకు అయితే కసరత్తు అయితే చేస్తున్నాము, మరో 2-3 రోజుల్లో మరి ఇస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది. ఈసారి మరి టెట్ పేపర్ 1 పేపర్ 2కు కలిపి దాదాపుగా 2,75,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. మిత్రులారా ఇక్కడ గమనించండి, మనకు మిగిలింది ఇంకా కేవలం ఒక 15 రోజులు అనుకుందాం, కొంత 2-3 రోజుల సమయం లేట్ అయినా కానీ ఈ 15 రోజుల సమయంలో మీరు రివిజన్ అనేది ఎక్కువగా చేయండి. అదేవిధంగా ప్రాక్టీస్ టెస్టులు అనేవి రాయండి. అనేక టెస్ట్ సిరీస్ అనేది మరి మన యాప్లో మరి అందుబాటులో ఉంది. మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ అనేది ప్లే స్టోర్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరూ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సోషల్ వాళ్ళకి 3 గ్రాండ్ టెస్టులు అనేవి కండక్ట్ చేస్తున్నాము. పేపర్ 1 వాళ్ళకి కూడా 3 గ్రాండ్ టెస్టులు రాసుకునే విధంగా మరి కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఒక పేపర్ ఇచ్చేసినాం కూడా రెండు సబ్జెక్టులకు సంబంధించి. మరి రాసే ప్రయత్నం అయితే చెయ్యండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా కానీ ప్రాక్టీస్ లేకపోతే మరి అసలైనటువంటి ఎగ్జామ్లో ఎక్కువ తప్పిదాలు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది గమనించండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేడు శాసనసభలో కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ బిల్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రవేశపెట్టనున్నటువంటి ప్రభుత్వము మరి ఈరోజు ఉదయం మంత్రివర్గ సమావేశం అనంతరం మరి ఆ యొక్క ఆమోదం తెలిపిన తర్వాత సభలోకి అయితే బిల్ అయితే తీసుకురాబోతున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ అనేది జరగబోతుంది. దీంట్లో భాగంగానే విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ తీసుకొస్తున్నారు. విఆర్ఓ జాబ్స్ మనకు వస్తాయన్నట్లుగా మరి గత కొద్ది రోజుల నుంచి అనేక వార్తాపత్రికల్లో దీనికి సంబంధించినటువంటి కథనాలు అయితే రావడం జరుగుతుంది. అయితే చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే కనుక ఈ విఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే భర్తీ చేస్తారు, వాళ్ళకే అవకాశం ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద కేవలం 6,000 మంది మాత్రమే ఉన్నారు. వీళ్లకు దాదాపుగా 11,000 మంది అవసరమైతే ఉన్నది. ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రతి ఊరికి అంటే విలేజ్కో రెవెన్యూ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి కావాలి ప్రభుత్వానికి. మరి మిగిలినటువంటి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకుంటారంటే కనుక సార్ ఖచ్చితంగా కొత్త వాళ్ళకైతే మరో 6,000 మందికి అయితే 5,000 ఖచ్చితంగా 5 నుంచి 6,000. కానీ ఇంకొకటి ఏంటంటే 8,000 నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎట్లా సార్ అంటే కనుక వీళ్ళందరూ కూడా మరి వివిధ
శాఖల్లో ఈ 6,000 మంది ఎవరైతే ఉన్నారో ఇంతకుముందుకు విఆర్ఓగా మరి పనిచేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వము వివిధ గవర్నమెంట్ ఆఫీసులలో వీళ్ళని సర్దుబాటు చేసింది. వీళ్ళు ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నారండి. సో విఆర్ఓ కంటే కూడా పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పోస్ట్ ఇది మరి ఇప్పుడు అది దిగి మళ్ళీ కిందికి రా అంటే కనుక ఎవరు వచ్చేటందుకు అయితే అంత ఇంట్రెస్ట్ చూపుతలేరు. దాదాపుగా ఒక 2,000 మంది డ్రాప్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి అట్లా చూసుకున్నా కానీ ఇంకా మనకు ఎక్కువగానే పోస్టులు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అర్హతనే ఉంటుంది. కొంత మనకైతే ఖచ్చితంగా మనకు 6,000 వరకైతే నోటిఫికేషన్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మిత్రులారా, ఇది మీరు గమనించాలి. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఎస్బీఐలో మరి ఒక నోటిఫికేషన్ అయితే మరి విడుదల కావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. మరి ఎస్బీఐ భారీ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. రిజిస్ట్రేషన్లు అనేవి షురూ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో 13,735 క్లర్క్ పోస్టులు అండి. సో మరి చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్లు అనేవి నిన్న నుంచి ప్రారంభమైనవి. వచ్చే ఏడాది అంటే జనవరి 7న ముగుస్తుంది. ప్రిలిమ్స్లో మరి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్స్ పరీక్ష మార్చ్ ఏప్రిల్లో జరుగుతుంది. మరి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకైతే 750 రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది అనేటటువంటి అంశాన్ని గమనించండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే త్వరలోనే 6,000 మరి పోస్టులతో టీచర్ పోస్టులు మేము భర్తీ చేస్తాము, 6,000 పోస్టులు భర్తీ చేస్తాం, విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్నాము అనేటటువంటి అంశాన్ని బట్టి విక్రమార్క సారు మరి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా 6,000 పోస్టులతోనైతే మరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఫిబ్రవరి మంత్ ఎండ్ లోపే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాని తర్వాత మీరు ప్రిపరేషన్కి ఎంత సమయం అడిగినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇవ్వదు అండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే కనుక మరి చాలా మంచి సమయం ఉన్నది. మీరు ఆల్రెడీ నిన్న మొన్నటి దాకా టెట్కు చదివారు, ఇది రెండోసారి టెట్టు, ఒక డిఎస్సికి చదివారు, మంచి ప్రిపరేషన్లో ఉన్నారు, సిలబస్ని ఇన్ని రోజులు అంటి పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి సమయాన్ని మీరు నెక్స్ట్ 4-5 నెలలు గనక ఉపయోగించుకుంటే గనక మీరు ఖచ్చితంగా టీచర్ ఉద్యోగం అనేది సాధిస్తారు మిత్రులారా. సమయాన్ని వృధా చేసుకోకండి. ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ ఉంటుంది. మరి మనకు ఏప్రిల్ మే నెలలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మరి వచ్చే విద్యా సంవత్సరం ఏదైతే ఉందో మీరు జూన్ జూలై నాటికి ఖచ్చితంగా స్కూల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కొత్త టీచర్ల ద్వారా మీరు మరి ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉన్నది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మరి కాబట్టి మంచి ప్రిపరేషన్ చేయండి. డిఎస్సికి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో నేను జనవరి 1వ తారీఖు నుంచి అయితే 90 రోజుల ప్రణాళికతోని షెడ్యూల్ అనేది ఇస్తాను. మీకు ఏ రోజు ఏ పరీక్ష ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలతోని మరి ఆ పీడిఎఫ్ ఇస్తాను. దాని ప్రకారంగా మనేక యాప్లో టెస్ట్ సిరీస్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.